హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈ రోజు వీడియోలో నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తోటి ఒక పవర్ ప్యాక్ పౌడర్ తయారు చేస్తున్నాను. ఈ పౌడర్ ప్యాక్ అనేది మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే ఈ ప్రోటీన్ పౌడర్ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ లోకి నేను ఒక మెజరింగ్ కోసం ఒక స్టీల్ గ్లాస్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టు కప్పు ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో నేను ఫస్ట్ పిస్తా పప్పు వేసాను. పిస్తా వేసిన తర్వాత వేగాయో లేదో కాసేపు అయ్యాక ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. నేను అదే ప్యాన్ లోకి అదే మెజరింగ్ కప్పు తోటి కూడా నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కానీ గీ కానీ ఏది యాడ్ చేయట్లేను. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నేను సేమ్ మెజరింగ్ గ్లాస్ తోటి బాదం పప్పు వేసాను. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మెజరింగ్ గ్లాస్ తోటి వాల్నట్స్ తీసుకుంటున్నానండి. సేమ్ వాల్నట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను సేమ్ మెజరింగ్ గ్లాస్ తోటి పంప్కిన్ సీడ్స్ తీసుకుంటున్నానండి. కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తోటి నేను మెలన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మెలన్ సీడ్స్ బాగా వేయించేటప్పుడు ఇలా పొట్టు రాలుతుందండి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ గా నేను పొటాటో సీడ్స్ యాడ్ చేస్తున్నాను. వీటిని మక్నా అని కూడా అంటాం కదండి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అయ్యాయో లేదో కొద్దిసేపు ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టేయాలి. నేను మిక్సీ పట్టే ముందుగా ఇలాచి యాడ్ చేస్తున్నానండి. మాకు యూకేలో ఇలా కట్ చేసి పెట్టిన ఇలాచి దొరుకుతాయి అన్నమాట. నేను కొద్దిగా ఇవి యాడ్ చేసి మిక్స్ పట్టేసుకున్నాను. ఇలా మెత్తగా పౌడర్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. ఏమైనా బరకగా అనిపిస్తే మళ్ళీ ఒక రౌండ్ తీసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ప్రోటీన్ ప్యాక్ పౌడర్ రెడీ అయిపోయినట్లే. దీన్ని నేను ఒక గ్లాస్ జార్ లోకి తీసుకుంటున్నాను. ఇది ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 months వరకు ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని మనము డైరెక్ట్ గా వేడి పాలల్లో వేసుకుని తాగినా బాగుంటుంది. పాయసం చేసినప్పుడు పాయసంలో వేసినా బాగుంటుంది. అండ్ మిల్క్ షేక్ చేసేటప్పుడు మిల్క్ షేక్ లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే నేను చాలా మిల్క్ షేక్ లో కూడా యాడ్ చేస్తూ ఉంటాను. We can use the dry fruits powder in so many ways and we have so many health benefits we have. Hope you all like today's recipe and I hope you all try at your kitchen in this recipe and do let me know in my comment section. And I hope you like this video. If you like my videos, do like, share, subscribe my channel. Till then, see you in another video. Bye bye.